అమృతం ఎలా ఉంటుందో నాకు తెలీదు. బహుశా మీకు కూడా తెలిసుండదులే. కానీ నా చిన్నప్పుడు ₹5 గాజు బాటిల్లో వచ్చేది. ఇప్పుడు కాస్త గుర్తొస్తున్నట్టేమన్నా అనిపిస్తుందా? అదేనండి, థమ్సప్. థమ్సప్ ఇప్పుడు పిల్లలకి తెలిసిన ప్లాస్టిక్ బాటిల్ కాదు. మా చిన్నప్పుడు మండే ఎండలో ఆదివారం అందరం ఫ్రెండ్స్ అంతా కలిసి రోజంతా క్రికెట్ ఆడి సాయంత్రానికి వీధి చివర ఉన్న కొట్టులో ₹5 కొన్న గాజు బాటిల్లో ఉన్నది థమ్సప్ అంటే. ఆ మొదటి గుటక అలా గొంతులోంచి జారుతుంటే గొంతులో చల్లదనానికి వచ్చే మంట, పొద్దున్నుంచి ఎండలో ఉన్న అలసట దెబ్బకి దూరం చేసేసేది. అంత మ్యాజిక్ ఉండేది అందులో. ఒకరి తర్వాత ఒకరు మార్చి తాగినా అందరికీ సరిపోయేది. మనం ఒక సిప్ వేసి ఇచ్చాక మళ్ళీ మన వంతు రావడానికి వెయిట్ చేస్తాం చూసారా? అందులో ఉన్న మజా ఇంకొకటి ఉండదనుకోండి. ఇప్పుడు మార్కెట్లో వందలాది డ్రింక్స్ వచ్చినా కూడా నా చిన్నప్పుడు ₹5 గాజు బాటిల్లో తాగిన ఆ టేస్ట్ ఇప్పటికీ గుర్తుంది. అప్పట్లో అందరి దగ్గర డబ్బులు ఉండేవి కావు. అయినా ఉన్న వాళ్ళంతా లేని వాళ్ళతో పంచుకునేది. అలా ఏదీ ఆశించకుండా కల్మషం లేని స్నేహబంధాలు ఉండేవి. ఇంకా బెట్ మ్యాచ్ గెలిస్తే ఆ ఆనందాలకు అవధులే ఉండేవి కాదు. అలా థమ్సప్ గుటకేసి ఆ రోజు జరిగిన మ్యాచ్ గురించి మొత్తం పోస్ట్ మ్యాచ్ రివ్యూ చేసేసేవాళ్ళం. ఆ రోజు మనలో ఒక సచిన్, గవాస్కర్, గంగూలీ ఉన్నట్లు పోజు కొట్టేసేవాళ్ళం. ఇది ఇక్కడితో ఆగేది కాదు. తర్వాతి రోజు క్లాస్ రూమ్ దాకా వచ్చేది ఈ టాపిక్. మీ థమ్సప్ అనుభవాన్ని కింద కామెంట్ రూపంలో రాయండి. ఇంకా నీ గల్లీ గ్యాంగ్తో ఈ వీడియో షేర్ చేయండి.